హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు చేదు లేకుండా కాకరకాయ కారంని ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఫ్యాన్ గాలికి కాసేపు అయితే ఆరనివ్వాలండి. సో ఈ విధంగా ఆరబెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందన్నమాట. సో మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. అందుకోసం అనేసి తేమ లేకుండా దీన్ని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వేసుకుంటూ వీటిని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయండి. సో ఈ విధంగా వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని కొన్నిగా వేసుకుంటూ మిగతా అన్నిటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను, అయినా కూడా చాలా తక్కువగా అయ్యాయి. సో ఒక 20-30 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకోవాలన్నమాట. ఒలిచి పెట్టుకోవాలి. పైన పొట్టు అయితే తీయకూడదండి, ఆ విధంగానే ఉంచుకోవాలి. సో ఫైనలీ లాస్ట్ మనం ఫ్రై చేసే కాకరకాయల్లో ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. సో కరివేపాకు యాడ్ చేస్తే సో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక గుప్పెడు పల్లీని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మంచి కలర్లోకి రావాలండి. వీటన్నింటిని కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. సో గుప్పెడు నేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను కదా, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 20-30 ఉంటాయి, అంతే అండి. ఒక పెద్ద సైజులో ఉండే వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కారంనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మనకైతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. వీటన్నిటిని కూడా మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది వేడి అన్నంలోకి. సో ఈ కాకరకాయ కారం యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో అసలు ఆ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఒక 5-6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.